దామోద్ర డివోషనల్ ఛానల్కు స్వాగతం. 27వ రోజు పారాయణం. విష్ణుగణాలు చెప్పిన చోళ విష్ణుదాసుల కథనానంతరం ధర్మదత్తుడు మరలా వారిని, ఓ గణాధిపతులారా, జయ విజయులు వైకుంఠమందలి విష్ణు ద్వార పాలకులని విని ఉన్నాను. వారెటువంటి పుణ్యం చేసుకోవడం వలన విష్ణు స్వరూపులై అంతటి స్థానాన్ని పొందారో తెలియజేయండి అని అడగడంతో ఆ గణాధిపతులు చెప్పనారంభించసాగారు. ధర్మదత్తుడు ఎవరో గుర్తుంది కదండి. కార్తీక మాసం వ్రత ఫలితంలో సొగం ఫలితాన్ని కలహ అనే ఆవిడికి దారపోయడం వలన ఆ తర్వాత ఇద్దరూ కూడా వైకుంఠ విమానాలు ఎక్కి వెళ్తూ ఉన్నారు. దారి మధ్యలో పార్షదుల్ని అడుగుతూ ఉన్నారు. నిన్న ఒక స్టోరీ చెప్పారు. విష్ణు సాక్షాత్కారము పొందడానికి అత్యంత ప్రీతికరమైంది ఏంటి అన్న దానిని నిన్న ఆన్సర్ చేశారు. ఈరోజు ఏం అడుగుతున్నారు? విష్ణు ద్వారపాలకులు సేమ్ విష్ణుమూర్తిలాగే ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించి చూస్తే మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు జయ విజయులు అచ్చము విష్ణుమూర్తి లాగానే ఉంటారన్నమాట. అలాంటి విష్ణు స్వరూపులే అంతటి స్థానాన్ని పొందడానికి రీజన్ ఏంటి అని అడుగుతున్నారు. ఇప్పుడు చూద్దాం జయ విజయుల పూర్వజన్మలు ఏంటి అని. తృణబిందుడి కూతురు దేవహూతి, ఆమె యందు కద్దమ ప్రజాపతి యొక్క దృక్స్ఖలనం జరగడం వలన ఇద్దరు కుమారులు కలిగారు. వారిలో పెద్దవాడు జయుడు, రెండోవాడు విజయుడు. వాళ్ళిద్దరూ కూడా విష్ణుభక్తి పరాయణులే అయ్యారు. అనంతరం అష్టాక్షరి మంత్రాన్ని జపించడం వలన వాళ్ళు విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందారు. వేద విధులయ్యారు. యజ్ఞాలు చేయడంలో ప్రజ్ఞ కలవారుగా ప్రసిద్ధి చెందారు. అందువలన మరుత్తుడనే రాజు వీరిద్దరి వద్దకు వచ్చి తన చేత యజ్ఞం చేయించవలసిందిగా వాంఛించాడు. అన్నదమ్ములిద్దరూ కలిసి వెళ్ళి ఒకరు బ్రహ్మ మరి ఒకరు యాజకులుగా ఉండి ఆ యజ్ఞాన్ని దిగ్విజయంగా నెరవేర్చారు. జయ విజయులు ఇద్దరూ విష్ణుభక్తి పరాయణులే అని చెప్తున్నారు. వాళ్ళకి విష్ణుమూర్తి సాక్షాత్కారం కూడా లభించింది అని చెప్తున్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఒకరు బ్రహ్మగా మరి ఒకరు యాచకులుగా ఉండి యజ్ఞాన్ని కూడా చేయించారు మరుత్తునికి అని ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. వారికి అగణితమైన దక్షిణ్ణి కూడా ఇచ్చాడు. ఆ సొమ్ముతో ఆ అన్నదమ్ములు ఎవరికి వారుగా విష్ణు యజ్ఞం నిర్వర్తింపదలిచారు. తదర్థకంగా మరుత్తు ఇచ్చిన మహాదక్షిణను పంచుకోవడంలో ఇరువురికి తగాదాలు వచ్చాయి. ఇద్దరికి చెరిసగం అనేది జయుడి వాదం కాగా తనకు ఎక్కువగా వాటా కావాలని విజయుడు కోరాడు. ఆ వాదోపవాద క్రోధంతో జయుడు అలిగి నువ్వు మొసలివై పొమ్మని శాపం పెట్టాడు. అంతటితో జయుడు ఊరుకోక అహంకారంతో శపించిన నువ్వు సాహంకారి అయి సామజమై పుడతావులే అని ప్రతిశాపం ఇచ్చాడు. చూడండి, ఒకరికొకరు శాపం ఇచ్చుకుంటున్నారు. ఇలా పరస్పర శాపస్థులైన ఆ సోదరులిద్దరూ విష్ణార్చన చేసి ఆయనకు సాక్షాత్కరింప చేసుకొనిన వారై తమ శాపాలను తత్పూర్వ ఫలాలను విన్నవించుకొని శాప విముక్తికై ఆ శ్రీహరినే ఆశ్రయించారు. హే భగవాన్, నీకింతటి చేరువ భక్తులమైన మేము మొసలిగాను ఏనుగ్గాను పుట్టడం చాలా ఘోరమైన విషయం కనుక మా శాపాల నుంచి మమ్ములను మళ్లించు అని మనవి చేశారు. శాపించుకోవడము, మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరకు వచ్చి ఆ శాపం నుంచి విముక్తి ఎలా కలగాలి అని చెప్పి అడగడం. అందుకు మందహాసం చేస్తూ అంబుజనాభుడు, జయ విజయులారా, నా భక్తుల మాటలు పొల్లుపోనీయకపోవడమే నా విధి. వాటికి అసత్యాలుగా చేసే శక్తి నాకు లేదు. పూర్వం ప్రహ్లాద వాక్యం కోసం స్తంభం నుంచి ఆవిర్భవించాను. అంబరీషుని వాక్యం ప్రకారం దశావతారాలను ధరించాను. అందువలన మీరు సత్యం తప్పిన వారై మీ శాపాలను అనుభవించి అంత్యంలో వైకుంఠాన్ని పొందండి అని ఆదేశించడంతో ఆదేశాన్ని శిరసావహించి ఆ జయ విజయులిద్దరూ గండకీ నది ప్రాంతాన మకర మాంతంగాలుగా జన్మించి పూర్వ
జన్మ జ్ఞానం కలవారై విష్ణు చింతనలోనే కాలం గడపసాగారు. అలా ఉండగా ఒకానొక కార్తీక మాసం ప్రవేశించింది. ఆ కార్తీక మాసంలో కార్తీక స్నానం చేయాలనే కోరికతో ఏనుగైన జయుడు గండకీ నదికి వచ్చాడు. నీటిలోనికి దిగిందే తడవుగా అందులోనే మొసలిగా ఉంటున్న విజయుడు ఏనుగును గుర్తించి దాని పాదాన్ని బలంగా నోటగరిచాడు. మనం గమనిస్తే ఇది గజేంద్ర మోక్షం కథ కదా. విడిపించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో గజదేహుడైన జయుడు విష్ణువుని ప్రార్థించాడు. తలచినదే తడవుగా ప్రత్యక్షమైన తార్క్ష్యవాహనుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ కరిమ కరాలు రెండింటినీ ఉద్ధరించి వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగించాడు. తదాదిగా ఆ స్థలం హరిక్షేత్రంగా విరాజిల్లసాగింది. విష్ణు ప్రయుక్త చక్రాయుధం ఒరిపిడి వలన ఆ గండకీ నదిలోని శిలలు చక్ర చిహ్నాలతో కూడుకొనై ఉన్నాయి. ఓ ధర్మదత్త, నీచే అడుగుబడిన వారైన విష్ణు ద్వార పాలకులకు జయ విజయులు వారిద్దరే. అందువలన నీవు కూడా దంభమాత్సర్యాలను దిగనాడి సమదర్శకుడివై సుదర్శనాయుధుడి చరణ సేవలను ఆచరించు. తుల, మకర, మేష సంక్రమణాలతో ప్రాతస్నానాలు ఆచరించు. తులసీవన సంరక్షణమందు నిష్ట కలిగిన వాడై ప్రవర్తించు. గో బ్రాహ్మణులను విష్ణు భక్తులను సర్వదా సేవించు. కొర్రధాన్యము, పులికడుగు, నీరు, వంగ మొదలైన వాటిని విసర్జించు. అవి తినకూడదు అని చెప్తున్నారు. జన్మ ప్రవృత్తిగా నీవు అనుష్ఠిస్తున్న ఈ కార్తీక విష్ణు వ్రతం కంటే దాన, తపో, యజ్ఞ, తీర్థాలు ఏవీ కూడా గొప్పవి కావని గుర్తుంచుకో. ఓ విప్రుడా, దైవ ప్రీతికరమైన విష్ణు వ్రతాచరణం వలన నీవు నీ పుణ్యంలో సగభాగం అందుకోవడం వలన ఈ కలహ కూడా ధన్యులయ్యారు. ప్రస్తుతం మేము ఆమెను వైకుంఠానికి తీసుకుని వెళుతున్నాము అని విష్ణు గణాలు ధర్మదత్తునితో హితవాడి అతనిని పునః నియమవర్తనిష్ఠుణ్ణి చేసి కలహా సమేతంగా విమాన వైకుంఠానికి బయలుదేరారు. నారదుడు చెప్తున్నాడు, పృథురాజా, అతి పురాతనమైన ఈ పుణ్యేతిహాసాన్ని ఏ మానవుడైతే వింటున్నాడో, ఇతరులకు వినిపిస్తున్నాడో వాడు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణానుగ్రహానికి పాత్రుడై విష్ణు సాన్నిధ్యాన్ని పొందగలిగిన జ్ఞానాన్ని పొందుతున్నాడు అని చెప్తున్నారనమాట. ఈ గజేంద్ర మోక్షం కథను జయ విజయుల గురించి ఈ కథ ఎవరైతే వినిపిస్తున్నారో వాళ్ళిద్దరూ కూడా ఆ విష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులై విష్ణు సాన్నిధ్యానికి పొందదగిన జ్ఞానాన్ని పొందుతారు అని చెప్తున్నారు. నారదుడు చెప్పిందంతా విని ఆశ్చర్యమయుడైన పృథు చక్రవర్తి, హే దేవర్షి, ఇప్పుడు నువ్వు చెప్పిన హరిక్షేత్రం గండకీ నదులు లాగానే గతంలో కృష్ణ, సరస్వతి ఇత్యాది నదుల గురించి విన్నాను. ఆ మహామహిమలన్నీ ఆ నదులకు చెందినవా లేక ఆ క్షేత్రాలకు చెందినవా? విశదపరచవే అని కోరగా మరలా నారదుడు ఇలా చెప్పసాగాడు, శ్రద్ధగా విను. కృష్ణానది సాక్షాత్తు విష్ణు స్వరూపం, సరస్వతీ నది శుద్ధ శివస్వరూపం. వాటి సంగమ మాహాత్మ్యం వర్ణించడం బ్రహ్మకు కూడా అసాధ్యమే అవుతుంది. ఒకానొక చాక్షుష మన్వంతరంలో బ్రహ్మదేవుడు సహ్యపర్వత శిఖరాలపై సవనం చేసేందుకు సమాయుక్తుడయ్యున్నాడు. హరిహరులతో సహా సర్వదేవతలు, మునులు కూడా కలిసి ఒకానొక దైవత ముహూర్తంలో బ్రహ్మకు యజ్ఞదీక్షనియ్యడానికి నిర్ణయించి కర్త యొక్క కళత్రయమైన సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపారు. అయినా సరస్వతి సమయానికి అక్కడకు చేరుకోలేదు. ఫస్ట్ ఏమో హరిక్షేత్రం, గజేంద్ర మోక్షము, గండకీ నది గురించి చెప్పేశారు. ఇప్పుడు కృష్ణ, సరస్వతీ నదుల ప్రాదుర్భావం అంటే ఆవిర్భావం గురించి చెప్తూ ఉన్నారు. సరస్వతీదేవి చెప్పిన సమయానికి అక్కడికి చేరుకోలేదట. దీక్షా ముహూర్తం అతిక్రమించరాదనే నియమం వలన భృగు మహర్షి, హే విష్ణు, సరస్వతి ఎందుకు రాలేదో తెలియదు, ముహూర్తం దాటిపోతుంది, ఇప్పుడేమిటి గతి అని ప్రశ్నించడంతో శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ సరస్వతి రాణి పక్షంలో బ్రహ్మకు మరి ఒక భార్య అయిన గాయత్రి దీక్షాపతిగా విధించండి అని సలహా ఇచ్చారు.
ఆ సలహాను శివుడు కూడా సమర్థించడంతో భృగువు గాయత్రిని రప్పించి బ్రహ్మ యొక్క దక్షిణ భాగంలో ముందుగా ఆమెను ప్రవేశపెట్టి దీక్షావిధిని ఏర్పరిచాడు. ఆ విధంగా ఋషులందరూ కలిసి హరిహరుల సమక్షంలో బ్రహ్మకు దీక్షనీయడం పూర్తి కాగానే అక్కడకు సరస్వతి చేరుకుంది. తన స్థానంలో దీక్షితురాలై ఉన్న సవతి అయిన గాయత్రిని చూసి మత్సరవతి అయి ఎక్కడైతే పూజార్హత లేనివారు పూజింపబడుతున్నారో మరియు పూజనీయులు పూజింపబడడం లేదో అక్కడ కరువు, భయము, మరణము అనే 3 విపత్తులు కలుగుతాయి. ఈ బ్రహ్మకు దక్షిణ భాగాన నా స్థానంలో ఉపవిష్టురాలైన వివిధ ప్రజలకు కనిపించనటువంటి రహస్య నదీ రూపమున పొందుగాక అని చెప్పి సరస్వతీదేవి ఈ మాటలన్నీ చెప్తున్నదన్నమాట. ఓ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులారా, మీరందరూ ఈ యజ్ఞ వాటికలో ఉండి కూడా నా సింహాసనాన్ని నాకన్నా చిన్నదానిని ఆసీనురాలిని చేశారు కనుక మీరు కూడా జడీభూత నదీ రూపాలను పొందండి అని శపించింది. చూడండి సరస్వతీదేవి కూడా ఎంత మాటగా శపించారో. ఆ సరస్వతి క్రుద్ధ వచనాలను వింటూనే చివ్వున లేచిన గాయత్రి దేవతలు వారించుతున్న సరే వినకుండా ఈ బ్రహ్మ నీకు ఏ విధంగా భర్తయో అదేవిధంగా నాకు కూడా భర్తేనని విస్మరించి అకారణంగా శపించావు కనుక నువ్వు కూడా నదీ రూపాన్ని పొందు అని ప్రతిశాపమిచ్చింది. ఈ లోపల హరిహరుల వాణిని సమీపించి మేము నదులమైనట్లయితే లోకాలన్నీ అతలాకుతలమైపోతాయి కనుక అవివేక భూయిష్టమైన నీ శాపాన్ని మళ్లించుకోమన్నారు. కానీ ఆమె వినలేదు. యజ్ఞాదిలో మీరు విఘ్నేశ్వర పూజ చేయకపోవడం వలననే నా కోపరూపంగా యాగం విఘ్నపడి ఆగమయ్యింది. పలుకుల పడతినైన నా మాట తప్పదు అంటే సరస్వతీదేవి నా మాటలు పొల్లుపోవడానికి లేదు అని చెప్పి చెప్తున్నారనమాట. బతిమలాడుతున్నారు. మేము నదులం అయిపోతే అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర నదులైపోతే ఈ లోకాన్ని అంత అతలాకుతలం అయిపోతుంది తల్లి, నీ శాపాన్ని కొంచెం మరలించుకో అన్నా కూడా పలుకుల పతినైన నా మాట తప్పదు అని చెప్పి చెప్తున్నారు. మీరందరూ నదీ రూపాలను ధరించి మీ అంశలు జడత్వాన్ని వహించవలసినదే. సవతులమైన నేను గాయత్రి కూడా నదులమై పశ్చిమాభిముఖంగా ప్రవహించబోతున్నాము అని చెప్పింది. ఆ మాటలను వింటూనే సకల దేవతాంశలు జడాలుగాను రూపాలు నదులుగాను పరిణమించాయి. ఆ సమయంలో విష్ణుమూర్తి కృష్ణానదిగాను మిగిలిన వారు ఇతరేతర నదీ రూపాలుగాను మారిపోయారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నదులై తూర్పు ముఖంగాను వారి వారి భార్యలు నదులై పశ్చిమాభిముఖంగాను ప్రవహించనారంభించారు. గాయత్రి, సరస్వతి నదీ రూపాలు సావిత్రి అనే పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందుతాయి. అంటే ఆ 2 నదులు కలుస్తాయి అన్నమాట. ఈ యజ్ఞంలో ప్రతిష్ఠితులైన శివ కేశవులు మహాబలుడు, అతిబలుడు అనే దేవతా స్వరూపులయ్యారు. సర్వ పాపహరిణి అయిన ఈ కృష్ణానది ప్రకర్షోత్పత్తిని భక్తితో చదివినా వినినా వినిపించిన వారి వంశమంతా కూడా నదీ దర్శన స్నాన పుణ్య ఫలవంతమై తరించిపోతుంది. ఈ కథ వింటే ఈ కృష్ణానది ఎలా పుట్టింది అన్న కథ వింటే కూడా వారి వంశం మొత్తం కూడా నదీ స్నానం చేసినంత పుణ్యం కలుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. 27వ అంటే బహుళ ద్వాదశి రోజు పారాయణం సమాప్తం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.